తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. నలుగురికి పోలీస్ కస్టడీ ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని డిఫెన్స్ తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జడ్జి తన తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. అనుమతులు లేకుండా విదేశాల నుంచి సాఫ్ట్వేర్లు కొనుగోలు చేసినందుకు సైబర్ టెర్రరిజం క్రింద పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఐటీ యాక్ట్లోని సైబర్ టెర్రరిజం సెక్షన్ 66F కింద విచారణ జరపనున్నారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో ఐటీ యాక్ట్ సెక్షన్లతో పాటు సైబర్ టెర్రరిజం సెక్షన్ ఈ కేసులో ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉండి అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగియడంతో ఈరోజు నాంపల్లి కోర్టు వీరి బెయిల్ కి సంబంధించి బెయిల్ పిటిషన్ పై కూడా మరి కాసేపట్లో తీర్పు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పోలీసులు నిన్నటి వాదనలో క్లియర్ గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కేసులో ఇంకా ప్రధాన వ్యక్తులు అరెస్ట్ చేయాల్సి ఉంది. ప్రభాకర్ రావు పేరు ప్రధానంగా వినబడతా ఉంది. అనేక సార్లు ప్రభాకర్ రావు పేరు దీంతో వివిధ స్టేట్మెంట్స్ రూపంలో తన పేరుని వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసేంత వరకు ఈ కేసు పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ఈయన పోలీసులు కోర్టు ముందు ఆ విషయాలను వాదన రూపంలో వినిపించడంతో కోర్టు ఈ రోజుకి ఆ తీర్పు ప్రకటిస్తున్నట్టు కూడా వాయిదా వేయడంతో మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్ పై మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న ప్రభాకర్ రావుకు ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసులు కూడా అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. చాలా రోజులుగా ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడము, అతను అమెరికా టెక్సస్ లో తలదాచుకున్నాడు, ఇన్వెస్టిగేషన్ పర్పస్ వస్తానని చెప్పి మళ్ళీ పోలీసులకు అందుబాటులో లేకుండా తప్పించుకున్నాడు ప్రభాకర్ రావు అనే దానిపై కూడా పోలీసులకు అర్థమయ్యి ఇంటర్పోల్ సహాయం తీసుకొని రెడ్ కార్నర్ నోటీసులు సైతం ఇప్పటికే ప్రభాకర్ రావుకు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెడ్ కార్నర్ నోటీసులు దేశ రాయబార కార్యాలయంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం చేరినటువంటి వెంటనే నోటీసుల ప్రకారంగా ఆ దేశంలో అక్రమంగా కేసులు కూడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వారిని పోలీసులే తిరిగి వారి దేశానికి పంపించే విధంగా లేదా ఇమిగ్రేషన్ అధికారులు ఆ ఇన్ఫర్మేషన్ ని సేకరించి ఎవరైతే ఇతర దేశాల్లో కేసులు నమోదే ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులని కనుగొని వారి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెడ్ కార్నర్ నోటీసులు సైతం మొదటిసారి దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే పోలీసుల విషయంలో రెడ్ కార్నర్ నోటీసులు చేయడం ఇదే మొదటిసారి. పోలీసులు నేరస్తులకు ఇచ్చేటువంటి నోటీసులను పలు సందర్భాల్లో చూసాం కానీ ఈ రోజు ఏకంగా పోలీసులకే తిరిగి పోలీసులు ఈ రెడ్ కార్నర్ నోటీసులు అందజేయడంపై మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత ప్రాధాన్యత చోటు చేసుకుందనే దానిపై కూడా ఈ నోటీసులని చూస్తూ ఉంటుంది అర్థమవుతోంది. ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ముందుగా ఇచ్చినటువంటి లుకౌట్ నోటీసులకే స్పందించలేదు. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులకైనా కనీసం అక్కడ ప్రభుత్వం, అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు, పోలీస్ వ్యవస్థ దాన్ని స్పందించి అక్కడి నుంచి ప్రభాకర్ రావుని తిరిగి మీ దేశానికి వెళ్ళిపోవాలంటూ మాత్రం ఇల్లీగల్ గా వచ్చినటువంటి ఈ 6 months బిజినెస్ ట్రిప్ పై మీపై కేసు నమోదైనట్టు భారత ప్రభుత్వం తమకు లేఖ అందించింది. ఈ లేఖ అందించిన తర్వాత ఇల్లీగల్ గా ఈ దేశంలో ఉండకూడదు అంటూ కూడా ఆ చట్టాన్ని ఒకసారి ప్రభాకర్ రావు ముందు అధికారులు వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావుని అక్కడి నుంచి కూడా తిరిగి భారతదేశానికి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ రావు
భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు లేదా పోలీస్ శాఖ అధికారులే, ఇంటర్పోల్ అధికారులే హైదరాబాద్ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి, ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అతని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తా ఉన్నారు. దాంతో పాటు తాజాగా ఐటీ యాక్ట్ 66F ని కూడా దీంట్లో జతపరుస్తూ ఈ మెమోని కోర్టులో కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా ఈ సైబర్ టెర్రరిజం కేసులు కూడా వీరిపైన నమోదు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 66F జోడిస్తూ నిన్న నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేస్తూ సెక్షన్ 66F కింద కేసు ప్రూవ్ అయితే జీవిత ఖైదీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐటీ యాక్ట్ 70 ఇంతకు ముందే నమోదు చేయడం జరిగింది. మళ్ళీ తాజాగా దేశ భద్రతకు సంబంధించి సాఫ్ట్వేర్లను ఉపయోగించి భద్రతని, ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కుల్లగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినందుకు 66F సెక్షన్ ని తాజాగా జోడీ చేస్తూ కోర్టులో మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ 70లో 10 సంవత్సరాలు జైలు శిక్ష పొందడము, తాజాగా సెక్షన్ 66 కింద ఈ కేసు నమోదు చేయడంతో ఇంకొన్ని కాస్త జీవిత ఖైదు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో సైబర్ టెర్రరిజం కి పాల్పడినట్లు కూడా పోలీసులు భావిస్తూ ఈ సెక్షన్లు వారిపైన నమోదు చేసి ఈ విషయాన్ని ఈ రోజు కోర్టు కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. వారికి బెయిల్ ప్రకటించే దానికంటే ముందుగానే తాజాగా నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంపై కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ నిందితులకు బెయిల్ ఇస్తే ప్రధాన నిందితుడు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. సాక్ష్యాధారాలన్నీ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని కూడా పోలీసులు ఈ రోజు బలంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 నిందితులను అడ్డుకునేటువంటి అవకాశం ఉన్నాయి. సౌమ్య. ఓకే రవితేజ, ఒకవేళ నేరం రుజువైతే నిందితులకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఐటీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు కొత్త సెక్షన్స్ అనేది కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి 66F యాక్ట్ అనేది సాధారణంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన, టెర్రరిస్టుల పైన ఈ కేసులు నమోదు చేస్తూ ఉంటారు. అలాంటి సెక్షన్లను పోలీసుల పైన నమోదు చేశారంటే ఎంత అక్రమాలకు, ఎంత అవినీతికి ఎంత బరి తెగించారు ఈ పోలీసులు అనే దానిపై కూడా పోలీస్ శాఖ జరుపుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అంశం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇలాంటి సెక్షన్లు పోలీసుల పైన నమోదు చేయడం భారతదేశంలోనే మొదటిసారి. ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫ్ యాక్ట్ కి విరుద్ధంగా ఒక పోలీస్ శాఖ ఉన్నత హోదాలో ఉన్నటువంటి అధికారులు, అది కూడా ప్రభుత్వంతో చేతులు కలిపి ఇష్టానుసారంగా ఇంట్లో మహిళలు, మగవాళ్ళు మాట్లాడుకునేటువంటి కన్వర్సేషన్స్, కాపురాల మధ్య వినబడుతున్నటువంటి ఆ కన్వర్సేషన్స్ అన్ని కూడా మహిళల పైన లైంగిక వేధింపులు, మహిళలకు సంబంధించినటువంటి కన్వర్సేషన్స్ ఎప్పటికప్పుడు వీళ్ళు పవర్స్ ని మిస్యూజ్ చేసి సొంతానికి ఉపయోగించుకున్నారంటూ కూడా నల్గొండకు చెందినటువంటి ఒక కానిస్టేబుల్ భాగవతం బయటకు వచ్చింది. ఇక్కడ కూడా పదే రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి హోదాలో మంత్రులందరూ కూడా భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి కన్వర్సేషన్స్ కూడా విని దాని ద్వారా భార్యకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా భర్తకు అందజేసి వారు విడాకులు ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా. ఆధారాలతో సహా ఆ వివరాలు కూడా ఇప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా చిక్కడం జరిగింది. అనేక మంది మహిళలతో పరిచయం ఏర్పాటు చేసుకొని ఆ మహిళలు చెప్పినట్టు వినకపోవడము, వారు ఇంకా వేరే వ్యక్తులతో మాట్లాడిన కన్వర్సేషన్ తీసుకొచ్చి వాళ్ళకే పంపించి తిరిగి బ్లాక్మెయిల్ చేసినటువంటి ఉదాంతం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ నమోదు చేసినటువంటి సెక్షన్స్ అయితే సీరియస్ గా చట్టంలో ఈ ఇంతకు మించి ఇంకేమైనా సెక్షన్లు ఉన్నా కూడా వారిపైన నమోదు చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు జీవితం అంతా కూడా జైల్లో గడిపే విధంగానే పోలీసులు ఈ సెక్షన్స్ వారిపైన నమోదు చేయడం జరుగుతోంది. ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్ నేరాలు, సైబర్ టెర్రరిజం, దేశ భద్రతకు ముప్పు ఉన్నటువంటి సెక్షన్లను కూడా వీరిపై నమోదు చేస్తా ఉన్నారంటే కనీసం 10 సంవత్సరాల వరకైనా వీళ్లకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. జీవిత ఖైదు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా మాత్రం సైబర్ నిపుణులు, న్యాయవాదులు ఈ విషయాన్ని పోలీసులు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు ఒకవేళ వీరికి బెయిల్ ప్రకటిస్తే మాత్రం ఈ కేసు ఇంతటితో ముగిసినట్టే. బెయిల్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్వామి. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.